అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అది దగ్గరకు వచ్చేసింది. నేను ఫోటో తీస్తాను. జిరాఫీస్ నిజంగా చాలా బాగుంటాయి. ఇంకా దగ్గరికి రా. అది అలా రా. అక్కడ ఏం జరుగుతుంది? రండి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. అతనికి ఏమైనా పిచ్చెక్కిందా? టైగర్కి ఎంత దగ్గరగా ఉన్నాడో చూడు. వావ్! అసలు అతను అక్కడ ఏం చేస్తున్నాడు? చూడడానికి భలే ఉంది. అతనికి ఏమైనా పిచ్చేమో. అయినా అతన్ని మెచ్చుకోవాలి. అతను టైగర్ కి ఫ్రెండ్ ఏమో. బహుశా అతను ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నాడేమో, అందుకే అతనికి మచ్చిగా అయింది. సరే పదండి, చాలా యానిమల్స్ ఉండుంటాయి, వెళ్ళి చూద్దాం. ఏమా అటు చూడు. నీ ఫేవరెట్ థింగ్. రాయ్ అలా చూడు, నీ బ్రదర్. బాగుంది కదూ. హే, రైనోస్ కొమ్ములు దేంతో తయారవుతాయో తెలుసా మీకు? ఎముకతో కాదు, జుట్టుతో తయారవుతాయి. చిన్న చిన్న వెంట్రుకలన్నీ ఒకటిగా కలిసి అలా పెరుగుతూనే ఉంటాయి. వావ్! హే, క్యాట్ ఫ్యామిలీలో నీళ్ళని ఇష్టపడేది టైగరే తెలుసా? తెలుసు. అవి 6 మైళ్ళ వరకు ఈదగలవు. టైగర్సే క్యాట్ ఫ్యామిలీలో చాలా పెద్ద జంతువులు. నిజానికి లయన్ కంటే పెద్దవి. అవును, కరెక్ట్ గా చెప్పావు. పెద్ద వైట్ షార్క్ 1 మైలు దూరంలో ఉన్న బ్లడ్ ను కూడా పసిగట్టగలదు. చిరుతపుళ్ళు గంటకి 70 మైళ్ళు పరిగెడతాయన్న విషయమైనా నీకు తెలుసా? తెలుసు, కానీ 3 సెకండ్లే పరిగెట్టగలం. నీకు జ్యూస్ కావాలా? షూర్, కాసేపు ఇది పట్టుకో. అలాగే, థ్యాంక్స్. హే, లోగో చాలా బాగుంది. బాస్, మీరు ఆజ్ఞాపించినట్టు రేంజర్స్ తో యుద్ధం చేయడానికి కొత్త కమాండర్ వచ్చారు. అభివందనలు హైనస్. నా పేరు పాచా చామాన్. ఏంటి పాచా బ్యాక్ బ్యాక్? అసలు ఏంటి అర్థం కాని పేరు? పాచచ్చామన్ ఇతను గొప్ప యుద్ధ వీరుడు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఓడిపోలేదు. ఎప్పుడు ఓడిపోలేదా? నిజంగానా? అవును, ఇతను ముష్టి యుద్ధానికి దిగాడంటే రేంజర్స్ తలంచాల్సిందే. ఏ రేంజర్స్ అయినా సరే. పవర్ రేంజర్స్ ని ఓడిస్తానని ఇప్పటికే నా దగ్గర చాలా మంది వచ్చి వాళ్ళే ఓడిపోయారు. నువ్వు అలా కాకుండా చూసుకో. అసలు నేను మంచివాడిని కాదు. మీరేమి దిగులు పడకండి సార్. ఆ రేంజర్స్ కి ఎదురవబోతున్న ప్రమాదం వాళ్ళకు తెలియదు. రేంజర్స్ ఎప్పటికీ మెగా ఫోర్స్ కలిసి వస్తుంది. పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. హే, హే, జియా ఎక్కడుందో తెలుసా? తను ఆల్రెడీ వెళ్ళిపోయింది. తన్ని కలవడానికి ఎర్నీ దగ్గరికి వెళ్తున్నా, వస్తావా? ఎందుకు రాను? నా ఉద్దేశం వస్తానని. పద వెళ్దాం. 1 2 3 4. నీ చేతులే మీకు ఆయుధాలు. దీన్నే టైగర్ స్టైల్ అంటారు. హే, నా బుక్స్ మోస్తావా? నీకు జియా బుక్స్ మోయడం అలవాటే కదా. హే, ఆధార్లో వచ్చావా? సరే, ఇలా ఇవ్వు, మోస్తాను. థ్యాంక్స్. ఓహో, జియా బ్యాగ్ కంటే నీ బ్యాగ్ చాలా తేలిగ్గా ఉంది. క్లాస్ డిస్మిస్. జియాకి బుక్స్ అంటే చాలా ఇష్టం. తను చాలా స్మార్ట్ కదా. అవును, నిజమే. తను చాలా స్ట్రాంగ్ కూడా. అవును. అన్నింట్లోనూ గొప్పదే. అవును. సరే, ఒక మాట. చెప్పు.
నాకు ఒక విషయం చెప్పాలి. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా. నా ఉద్దేశం, నా గురించి ఫీలింగ్ ఏంటో నీకు ఖచ్చితంగా చెప్పుంటుంది. తను నాతో స్నేహంగా ఉంటుందంటావా? అడుగుతున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ, మీరు జూలో పనిచేస్తుంటారు కదా, ఆ టైగర్స్ దగ్గర. అవును, బాగానే గుర్తుపట్టారు. మీరు చాలా ధైర్యంగా అక్కడ పనిచేస్తున్నారు. మీరు కుంఫు కూడా నేర్పిస్తూ ఉంటారా? చాలా వింతైన కాంబినేషన్. అది నేను చేతులతో డిఫెన్స్ చేసుకోవడంలో మాస్టర్ చేశాను, ఆయుధాలు లేకుండా. ఇది నేను యానిమల్స్ నుంచి నేర్చుకున్నాను. వాటి గోళ్లతోనూ వేగంతోనూ వాటిని అవి రక్షించుకోవడానికి రకరకాలుగా మూవ్ అవుతాయి. నా పేరు జేక్, తన పేరు యమా. కేసీ. హాయ్. హాయ్. ఆ, మనం ఆ కాలు అటెండ్ చేయడం మంచిది. అవును. ఐమ్ సారీ, మేము త్వరగా వెళ్ళాలి. మనం తర్వాత కలుసుకుందాం. ఓకే, బాయ్. చూడండి, నా చేతి దెబ్బకు పెద్ద పెద్ద భవనాలు కూడా తట్టుకుని నిలబడలేవు. ఈ వినాశనం చూసి ఆ పవర్ రేంజర్స్ తప్పకుండా బయటికి వస్తారు. అప్పుడు నేను వాళ్ళని నాశనం చేస్తాను. నీ చేతులు నువ్వే కట్టుకుంటే మంచిది మాన్స్టర్. సూపర్ మెగా ఫోర్స్, సూపర్ మెగా ఫోర్స్, సూపర్ మెగా ఫోర్స్, yellow. సూపర్ మెగా ఫోర్స్, గ్రీన్. సూపర్ మెగా ఫోర్స్, pink. దాడి చేయండి రేంజర్స్, పట్టుకోండి. పోరాడండి, కాచుకోండి, అందరినీ పేల్చేస్తాను. థ్యాంక్స్ గైస్, దీంతో నాకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. కత్తి ఇప్పుడు చాలా బాగుంది నోవా, కానీ నాకు ఈ బ్లాస్టర్ నచ్చింది. ఇక మెయిన్ ఈవెంట్ సంగతి చూద్దాం. ఫైర్ చేయండి. మీ శక్తి సామర్థ్యాలు ఇంతేనా? మీ స్కిల్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ముందు వాడి నోరు ముయ్యాలి. ఆయుధాలు లేకుండా మీరేం చేయగలరో చూద్దాం. ఈ ఆయుధాలనే కదా మీరు నమ్ముకున్నారు. ఇవి లేకపోతే ఏం చేస్తారో చూస్తాను. అసలు తను ఎలా చేయగలిగాడు? ఇప్పుడు మనమంతా ఆయుధాలు లేకుండా పోరాడుదాం. Daring fist. మనం తప్పించుకోలేకపోతున్నాం. నేనైతే కదలేకపోతున్నాను. మనం లెజెండరీకి మారాలి. తను చాలా బలంగా ఉన్నాడు. లెజెండరీ రేంజర్ మోడ్. మర్యాదగా మా ఆయుధాలు మాకిచ్చేయ్. ఏంటంటే అందుకు నువ్వు బాధపడేలా చేస్తావు. ఎందుకు చేతులు విరుగుతాయని భయంగా ఉందా? భయమా? నిన్ను ఆపడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. వాడిని వదలకు, ట్రాయ్. ఇలా జరగడానికి వీల్లేదు. మనం ఇంకాస్త రెచ్చిపోవాల్సిందే. నేను అనుకున్న దానికంటే మీరు శక్తివంతులే, కానీ దిగులు పడకండి. మిమ్మల్ని అంతం చేయడానికి మళ్ళీ వస్తాను. దానికి నేను విడిచిపెడితేనే కదా. వీడి చేతిలో మనం బాగా దెబ్బలు తిన్నాం కదా. అవును. అంతేనా? తిరిగి వచ్చేసావా? నువ్వేదో అర్థం లేని పేరు చెప్పావు, నాకు అది గుర్తులేదు కానీ గొప్పలు కొట్టుకుంటూ వెళ్ళావు కదా, మరి ఇలా తలదించుకుంటావే. నీకు సిగ్గుగా లేదా? నిన్ను నేను ఏం చేస్తా? అతని కాంబాట్ పవర్ ని ఇంకా ఎక్కువ చేయడానికి నేను ఒక మార్గం ఆలోచించాను. దాంతో అతను రేంజర్స్ ని శాశ్వతంగా అంతం చేయగలడు. ఎందుకు నువ్వు మరి ఇంత మొండిగా తయారవుతున్నావు? లేదు, ఏం కాదు. అతను అంత శక్తివంతుడుగా ఉంటాడని మేము అస్సలు అనుకోలేదు. మనం మన ఆయుధాల్ని పోగొట్టుకున్నాం. ఒక రేంజర్ అన్నాక ఆయుధాల్ని పోగొట్టుకోకూడదు ఎప్పటికీ. ట్రాయ్ చెప్పింది కరెక్టే. రేంజర్ అన్నాక ఎప్పుడూ ఆయుధాలను పోగొట్టుకోకూడదు. కానీ ఆ మాన్స్టర్ వాటిని బలంగా లాక్కున్నాడు. మళ్ళీ అలా చేసే అవకాశం ఉంది. బహుశా ఇక నుంచి మనం ఆయుధాలు వాడకూడదేమో. అతని స్టైల్తోనే మనం అతనితో పోరాడితే బాగుంటుంది. ఆయుధాలు లేకుండా. అదిగో అక్కడున్నాడు. హాయ్, మమ్మల్ని గుర్తుపట్టారా? మేము మిమ్మల్ని నిన్న కలిసాం. అదే పార్క్ దగ్గర. ఓ అవును, మీరు మాతో పాటు. అదే నా ఉద్దేశం ఏంటంటే. మేము మీ స్టూడెంట్స్ అవ్వాలనుకుంటున్నాం. అవును, ఆయుధాలు లేకుండా మీ ఫైటింగ్ స్టైల్ ని నేర్చుకోవడానికి.
ఎందుకు? అది మాకది చాలా నచ్చింది. అదేంటంటే మేము మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, మా ఎబిలిటీని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాం, మేము మీ స్టైల్ని నేర్చుకోవాలనుకుంటున్నాం. మాకు మీ స్టైల్ బాగా నచ్చింది. దాంతో పాటు మేము జంతువులతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాం. అలాగా? సరే, నాకు ఆ బకెట్ తెచ్చివ్వగలరా? నిజంగానే అడిగారా? ఆ టైగర్ ఇప్పుడు ఆకలితో లేకుండా ఉంటే బాగుండు. ఏంటి చూస్తున్నావు? తలుపు తీ. చాలా అందంగా ఉంది కదా. ఇది మనమేనా అని నాకు అనుమానంగా ఉంది. ఆయుధాలు లేకుండా ఎలా ఫైట్ చేయాలో నువ్వు మాకు నేర్పిస్తానన్నావు, యానిమల్స్ చేస్తున్నట్టు. మేము అది నేర్చుకోవాలనుకుంటున్నాం. మీరు లోపలికి వచ్చారని టైగర్కి తెలుసు. నువ్వు మాకు సాయం చేస్తావా? ఓకే, రేపు ఉదయాన్నే వచ్చి పార్క్ దగ్గర కలుసుకోండి. ఇంకో విషయం, టైగర్కి అరగంట ముందే ఫుడ్ పెట్టాను, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీయా? స్థిరత్వము బలము రెండూ ఉన్నాయి. నీ దగ్గర స్నేక్ స్పిరిట్ ఉంది. నైస్. ధైర్యము తెగువ రెండూ ఉన్నాయి. నీ దగ్గర ఎంతో గొప్ప ఫీనిక్స్ స్పిరిట్ ఉంది. మాస్టర్ కేసీ, ఫీనిక్స్ స్పిరిట్ ఏంటి? స్నేక్ స్పిరిట్ ఏంటి? మీ యానిమల్ స్పిరిట్ ని నేను చూడగలుగుతున్నాను. నేను ఒక పాయిషువా మాస్టర్ని. నేను మీ బాహ్య రూపాలే కాదు, మీ లోపల ఉన్న స్పిరిట్ ను కూడా చూడగలను. మా లోపల ఏముంది మాస్టర్ కేసీ? చాలా ఉంది. యానిమల్స్ లాగా మీ ఇంద్రియాల మీద మీకు ఎంతో నమ్మకం ఉంది, కంట్రోల్ ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, దాడి చేయగలరు. ఇంకా ముఖ్యంగా వీటిని కోపంలో ఉపయోగించకూడదని తెలుసు, రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలని తెలుసు. మీకు మా మీద అభిప్రాయం ఉంటే దయచేసి నేర్పించండి. టైగర్స్ చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా శక్తివంతంగా పోరాడే విధానాన్ని. అలాగే. వెరీ గుడ్ ఏమా, వెరీ గుడ్. నోవా, ఏంటి? రాత్రంతా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ, అవును, కానీ కొంచెం ముఖ్యమైన పని మీద ఉన్నాను. రాత్రంతా టెన్సు ఇచ్చిన డేటాబేస్ ని చూశాను. దాని ద్వారా అద్భుతమైన ఎక్విప్మెంట్ ని కనిపెట్టాను. ఉండు, చూపిస్తాను. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? క్లాస్ స్టార్ట్ అవబోతోంది. నోవా రాత్రంతా ఇక్కడే ఉన్నాడు. లెజెండరీ డేటాబేస్ ని, కొత్త వెపన్స్ ని కనిపెట్టాడు. ఆ మాన్స్టర్ ని ఏ ఆయుధంతో ఓడించాలో కనిపెట్టాలనుకున్నాను. బహుశా అతను తప్పించుకోలేని మెటల్ తో తయారు చేసిన ఏదో ఆయుధం ఉండుండొచ్చు. అందుకనే నేను ఇక ఆపు. నేను మీకు ముందే చెప్పాను, ఒక రేంజర్ ఆయుధాలని పోగొట్టుకోకూడదని. ఈసారి మనం అలా పోగొట్టుకోకూడదు. అదే మనకి గెలుపు. పద, క్లాస్ స్టార్ట్ అవుతోంది కదా. కానీ నేను ఒక మంచి ఆయుధాన్ని కనిపెట్టాను. మళ్ళీ చూడండి. వచ్చి చూద్దాంలే. సరే ఉండు, షట్ డౌన్ చేస్తాను. ఏ, ఒక నిమిషం ఆగు. ఆ లోగోని చూడు. ఏంటి? ఆ లోగోని నేను ఇంతకు ముందు చూశాను. దట్స్ ఇంట్రెస్టింగ్. ఇది ఒక పంజా నుంచి వచ్చిన లోగో. మనందరి లోపల ఒక యానిమల్ స్పిరిట్ ఉందని నమ్మే ఒక రేంజర్ గ్రూప్ నుంచి వచ్చింది. దాని గురించి ఇంకేముంది? ఆ పంజాని ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ద్వారా బయటికి రప్పించవచ్చు. లోపల ఉన్న యానిమల్ స్పిరిట్ ని బయటికి రప్పించి మనం ఒక వీరుడుగా మారచ్చు. గుడ్. ఇప్పుడు బలంగా ఊపిరి తీసుకుని కాన్సన్ట్రేట్ చేయి. కూల్.
మీరు సాధించారు. మీ యానిమల్ స్పిరిట్ ని మీరు తెలుసుకోగలిగారు. నిజమే. నేను ఇంతకు ముందు కంటే శక్తిని పుంజుకున్నాను. ఇప్పుడు ఈ కొత్త శక్తిని ప్రయోగిస్తాను. తెలుసు రేంజర్స్ ను అప్రమత్తం చేయి. నా ఈ కొత్త శక్తిని ఎదుర్కోగలిగే వాళ్ళెవరూ లేరు. ఆల్ రైట్ గాయ్స్, మనం మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేద్దాం. మీరు ఆ రోజును మర్చిపోయారా? మీ ఆయుధాలన్నీ నేను తీసుకుంటాను. ప్రయత్నించు. గుర్తుంచుకోండి గాయ్స్, మన ఆయుధాలు అతని చేతికి వెళ్ళకూడదు. వాడు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాలని చాలా ఆరాటపడుతున్నాడు. మన సత్తా చూపిద్దాం. నేను సిద్ధం. ఆశ్చర్యపోవడం ఇప్పుడు మీ వంతు అవుతుంది రేంజర్స్. అదే మాట ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. లేవేరా ఇచ్చిన కొత్త శక్తులను ప్రయోగించే సమయం వచ్చింది. ఈసారి విజయం నాదే. అండ్ కెనాన్. తెలుసు మిగిలిన రేంజర్స్ ఎక్కడున్నారు. మీ మోఫోస్ రింగ్ అవుతున్నాయి, మాట్లాడరా? నీకు ఎలా తెలిసింది? నేను జంగిల్ ఫ్యూరీ రెడ్ రేంజర్. మీరు పూర్తిగా ట్రైన్ అయ్యే వరకు నేను ఎవరినో చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ప్రపంచాన్ని కాపాడే సమయం వచ్చింది. ఓకే, వినడానికే అద్భుతంగా ఉంది. మీరు మాకు బాగా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళండి. మనం వాడిని వెంటనే అంతం చెయ్యాలి. కమాన్, మనం కేసీ దగ్గర నేర్చుకున్నది ఇప్పుడు ప్రయోగిద్దాం. ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ఇదే మీ చివరి క్లాస్. ఈ పంచి విసరడం ఎవరు మీకు నేర్పించారు? ఇదిగో ఇలా విస్తాను. ఈ చేతుల్లో ఆయుధాలు లేకుండా మీరెందుకు పనికిరారు. ఇంకా సేపట్లో మీరందరూ నా చేతుల్లో అంతం కాబోతున్నారు. చూడండి, యానిమల్ స్పిరిట్ ఎలా ఉపయోగించాలో మాస్టర్ కేసీ మాకు నేర్పించారు. అయితే పదండి, మనకు కావలసిన శక్తిని అదే ఇస్తుంది. మా బలానికి కారణం మా ఆయుధాలు అనుకుంటున్నావా? కాదు, మా లోపల ఉన్న మా స్పిరిట్స్. స్పిరిట్సా? మీ మోహమా? మీ పని అయిపోయింది. మనం ఇతన్ని ఓడించాలంటే జంగిల్ ఫ్యూరీని ఉపయోగించాలి. అలాగే. హే గైస్, మమ్మల్ని ఫాలో అవ్వండి. పర్పల్ బుల్, నీ అంత తెలుస్తుంది. ఇది సరిపోదు రేంజర్స్. మన పంజా దెబ్బ రుచి చూపిద్దాం. ఇక ఆటలు చాలు. ఫ్లేరింగ్ ఫేస్. వాడిని ఆపడానికి యానిమల్ ఇంద్రియాన్ని ఉపయోగించండి. ఏమిటిది? నా బలమైన దాడిని మీరు ఎలా తప్పించుకోగలుగుతున్నారు? మాకు మాస్టర్ కేసీ నేర్పించినట్టుగా యానిమల్ స్పిరిట్ ని విడుదల చేస్తున్నాం. నీలో స్నేక్ స్పిరిట్ ఉంది. నీలో గొప్ప ఫీనిక్స్ స్పిరిట్ ఉంది. యానిమల్స్ లాగా మీ ఇంద్రియాలని నమ్మాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు, దాడి చేయగలరు. జంగిల్ ఫ్యూరీ, క్లాప్ బూస్టర్, ఫైర్! ఏమో, ఇద్దరం కలిసి మన జంగల్ పవర్ ని విడుదల చేద్దాం. అది కేసీ నేర్పించింది బాగా పనిచేసింది. అవును, మీరిద్దరూ భలేగా వాడు పని పట్టారు. ఇంకా ఉంది, ముందు వాణ్ణి అంతం చేద్దాం. బాజా చమక్ వాడి చేతిని మరీ ఎక్కువగా నమ్ముకుని ఓడిపోయాడు. నేను శక్తినివ్వడానికి వాడు అర్హుడు కాదు. అయినా చివరిగా ఒక అవకాశం ఇద్దాం.
ఇప్పుడు నా చేతులకు మరింత బలం వచ్చింది. మిమ్మల్ని అందరినీ మట్టిలో కలిపేస్తాను. వింటుంటే వాడి శక్తి కాదు ఈగో పెరిగినట్టు అనిపిస్తోంది. Someone sky share. Zords ని విడుదల చేద్దాం. Zords combine. Legendary Mega Sword. Ready. ఇప్పుడు రెచ్చిపోవలసింది నేను. Super Mega Cannon. ఈ ఆయుధాల కంటే నా చేతులు చాలా వేగమైనవి. తను చెప్పింది నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ఆయుధాలే అక్కర్లేదు, గుర్తులేదా? మన యానిమల్ స్పిరిట్స్ అన్నిటినీ కంబైన్ చేద్దాం. వాడి అంతు చూద్దాం. Yes. గైస్, జంగల్ ఫ్యూరీ కేసుని చూడండి. ఇవి మెరుస్తున్నాయి. కేసీ యానిమల్ స్పిరిట్ కూడా మనతో ఉందని ఖచ్చితంగా చెప్పగలను. హ, స్నేహితుల గెలుపుకి అది సాయం చేస్తుంది. అవును నిజమే. ఇప్పుడు ఆ మాన్స్టర్ ని అంతం చేయడానికి లెజెండరీకి మారుదాం. Jungle Fury, Final Strike. Animal Spirit, Full Fury. ఇది నాకు నచ్చలేదు. సూపర్ మెగా రేంజర్స్, ఇది మన సూపర్ విజయం. ఆ జూ కీపర్ జంగల్ ఫ్యూరీ రెడ్ రేంజర్ అంటే నమ్మలేకపోతున్నాను. ముందు మనం సామురాయ్ పవర్ రేంజర్స్ నుంచి జేడన్ ని కలిసాం. ఆ తర్వాత ఇతను. ఒక పవర్ రేంజర్ గా నాకేమనిపిస్తుందంటే ఇదంతా ప్రణాళికలో ఒక భాగం అని. మనం కూడా ఈ ఆటలో పావులమే గాయస్. అతను అక్కడ ఉన్నాడు. హే కేసీ. యా, ఊప్స్, సారీ. మేం కేసీ కోసం వచ్చాం. కేసీనా? ఇక్కడ కేసీ పేరు గల వాళ్ళెవరూ పనిచేయట్లేదే. సారీ. అతను ఇక్కడే ఉండాలి, నాకు తెలుసు. అవును. సరే వదిలేయండి గాయస్, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. నేను మీలో అందరినీ నమ్ముతాను. మీరందరూ గొప్పవాళ్ళు. నోవాజియా, మీరు మీ ఆయుధాలని పోగొట్టుకోలేదు, కానీ జేక్ ఎమా మనం ఆయుధాలు లేకుండా ఎంత శక్తివంతంగా ఉండొచ్చో చూపించారు. నేను నా టీం మాటలు వినాలని నేర్చుకోవాలని నాకు పాఠం నేర్పించారు. జేక్, ఎమా, మీరిద్దరూ మంచి పాఠాలు నేర్చుకున్నారు. అవి మాకు కూడా నేర్పిస్తారా? అర్జునండి.